Little time when you want to present, help us to be present wholly in thy presence. దేవా ఏదైతే చిన్న సమయం ప్రభా నువ్వు మాకు ఇచ్చినావో అది మేము పరిశుద్ధంగా నీ సన్నిధిలో ఉండి ఆరాధించడానికి సహాయపడుతురండి. Lord, as we meditate thy word, please speak to us. దేవా నీ వాక్యంని ధ్యానించుచుండగా మీరే మాతో మాట్లాడండి. Prepare us to take part in the Lord's table in worthy manner. దేవా బల్లలో మేము కూడా యోగ్యమైన రీతిలో పాల్గొనడానికి మాకు సహాయపడుతురండి. Once again we bow down before thee with the shameful face. మరొకసారి ప్రభా సిగ్గుపడిన ముఖాలతో ప్రభా మీ సన్నిధికి వస్తున్నాం. Please forgive us. దయచేసి మమ్మల్ని క్షమించండి. We pray in Jesus' precious name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. Before we take part in the Lord's table, మనం బల్లలో పాల్పొందుకంటే ముందు please turn to 1 Corinthians chapter 11 verse 28 and 29. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చదువుకుందాం. All of us will read. 1 Corinthians chapter 11 verse 28 and 29. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 28, 28 and 29. 29 వచనాలు మనం చదువుకుందాం. But let a man examine himself, so let him eat. We all read. అందరం కలిసి చదువుకుందాం. But let a man examine himself, so let him eat of that bread and drink of that cup. For he that eateth and drinketh unworthily, he eateth and drinketh damnation to himself, not deserving the Lord's body. This is the commandment which God has given before we take part in the Lord's table. మనం బల్లలో పాల్పొండకంటే ముందు దేవుడు మనకి ఇచ్చినట్టే అంటే ఆజ్ఞ ఇది. So how we must take part in the Lord's table? ఏ రీతిగా మనం బల్లలో పాల్పొందాలి? Bible says, బైబిల్ గ్రంథం చెప్తుంది, examine yourself before you take part. మనం బల్లలో పాల్పొండకంటే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. So who are the person who could take part in the Lord's table? ఎవరు బల్లలో పాల్పొందవచ్చు? 2 Corinthians 2 కొరింథీయులు chapter 5 5వ అధ్యాయము verse 17. 17వ వచనము. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనము. Therefore if any man be in Christ is a new creature, all things are passed away, behold all things are become new. కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. So here who will take part in the Lord's table? కానీ ఇక్కడ చూసినట్లయితే ఎవరు బల్లలో పాల్పొందవచ్చు? Not old man, ఇక్కడ పాత మనిషి కాదు. not old person, ఇక్కడ పాత మనిషి కాదు. not the person who have an old altitudes. ఎవరికైతే పాతవి ఇంకా ఆయనలో ఉంటాయో వాళ్ళు కాదు. So the person who are in new in Christ, ఎవరైతే నూతనంగా యేసులో ఉన్నారో వాళ్ళే పొందవచ్చు. they must take part in the Lord's వాళ్ళు table. మాత్రమే బల్లలో పాలు పొందాలి. And they must be new person, వాళ్ళు నూతన సృష్టిగా ఉండాలి. and they must everything new in their life. సమస్తము వాళ్ళ జీవితంలో స్వభావం అనేది నూతనంగా ఉండాలి. What is that new thing? ఆ నూతనది అంటే ఏమిటి? What are the new thing we must receive? What are the new thing we must have? నూతనంగా మనలో ఏమి మార్పు చెందాలి? We will see Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 4 4వ అధ్యాయము verse 25. 25వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. Please anybody could read. దయచేసి ఎవరన్నా చదవండి. చాలండి. What is the first thing మొదటిగా as a new ఏంటి? man have? నూతన మానవునికి ఏం కావాలి? నూతన మనిషికి. So if any man is in Christ is a new creature, all things must be passed away. ఎవరైతే క్రీస్తునందు నూతన సృష్టిగా ఉండాలి, పాతవి గతించిపోవాలి. What is that? All things must be passed away. ఈ పాత స్వభావాలు అనేటువంటి ఏంటిది? పాతది ఏంది మారాలి? పాతది మారాల్సింది ఏంటిది? Just now we read. ఇప్పుడే మనం చదువుకున్నాం. What is that? ఏం చదువుకున్నాం? అబద్ధము in our old life, మన గత జీవితంలో we will tell many time very easily lies, ఎన్నోసార్లు మనం అబద్ధాలు ఆడతాం. knowingly unknowingly. మనం తెలుసో తెలియకుండా అబద్ధాలు ఆడతాం. But when you are born again, కానీ ఎప్పుడైతే మనం తిరిగి జన్మిస్తామో, when you are any man in Christ, ఎవరైతే క్రీస్తులో
నూతన సృష్టిగా ఉంటారో what they must do? వాళ్ళు ఏం చేస్తారు? They must not lie. వాళ్ళు అబద్ధాలు ఆడకూడదు. That's what the word of God says. దేవుని వాక్యం అదే చెప్తుంది. Where not everybody could take part in the Lord's table. అందరూ బల్లలో పాలు పొందడానికి వీల్లేదు. Who must take part? ఎవరు పాలు పొందవచ్చు? A new person. నూతన సృష్టిగా మారిన వ్యక్తి. Everything must be new in your life. సమస్తము నూతనంగా ఉండాలి. In your past life, మన గత జీవితంలో you are being a liar. మనం అబద్ధాలు ఆడేవారిగా I ఉన్నాం. had been liar. నేను అబద్ధాలు ఆడినాను. But when the new man has come, కానీ ఎప్పుడైతే నూతన మంచినాలు వచ్చినాడు, through the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభుల ద్వారా వచ్చినాడు, what we must not have? మనలో ఏముండకూడదు? We must not lie against God. మనం దేవునికి వ్యతిరేకంగా అబద్ధాలు ఆడకూడదు. And we may not lie for anything. మనం దేనికే గాని అబద్ధాలు అనేటివి ఆడకూడదు. That is the first character we need in a believer's life. విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా ఉండాల్సిన స్వభావం అది. Because it's very easy. ఎందుకంటే అది చాలా సులువుగా ఉంటుంది. Very easily it will come in our mouth. మనం ఎంతో సులభంగా అబద్ధాలు ఆడతాం. Hebrews chapter 12 verse 1. హీబ్రూ 11 హీబ్రూ 12 3వ వచనం. ఒకటో వచనం. చాలండి సులువుగా చుక్కుల పెట్టే పాపం. సులువుగా అంటే చెప్పాల, తెలుగు మీకు బాగొచ్చు. సులువుగా అంటే నేను ఇంగ్లీష్లో చెప్పాలంటే చెప్తాను. ఈజీలీ సులువుగా, కష్టం లేకుండా చేసే పాపం ఏంటంటే అబద్ధం. సో Satan very easily besets sin in our life. అయితే సాతాను మన జీవితంలో ఎంతో సులభంగా పాపం అనేది తెస్తుంది. It will lead us to this sin. మనం పాపంనకు తీసుకెళ్తుంది. What is that easiest thing is? అది సులభంగా ఉండే పని ఏంటిదంటే, పాపం ఏంటంటే telling lies, అబద్ధాలు ఆడడము. So if you are a child of God, ఒకవేళ నువ్వు దేవుని బిడ్డ అయితే, if you have been new in Christ, మీరు యేసుక్రీస్తులో నూతన సృష్టిగా చేయబడ్డారైతే, the old thing must be not in you. అయితే పాతవనే స్వభావాలు మనలో ఉండకూడదు. So examine yourself. మనల్ని మనం పరీక్షించుకుందాం. How many of you are still telling lies? ఇంకా ఎంతమంది మనలో ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు? That means the new man is not with you. అంటే ఏంటిదంటే నూతన మనిషి మనలో లేడు. నువ్వు ఒకవేళ అబద్ధం చెప్తే నూతన మనిషి నీలో లేడు. ఒకవేళ మనం అబద్ధాలు చెప్తే నూతన మనిషి మనలో లేడు. So even though when you tell the lies, if a new man is there, ఒకవేళ నూతన మనిషి మనలో ఉండి కూడా మనం అబద్ధాలు ఆడితే, the Holy Spirit God will tell, oh my son, oh my daughter, you are told lies. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నా కుమారుడా నా కుమార్తె నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. That is the man of God. That is a new creature's attitude the Spirit of God gives. ఎప్పుడైతే ఆ నూతన సృష్టి నూతనంగా మనం చేయబడితే అదే స్వభావం మనలో ఉంటుంది. The Spirit of God will tell you, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు, no son, no daughter, you are told lies, please don't do that again. ఓ నా కుమారుడా నా కుమార్తె నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు చెప్పకట్లా. If that Holy Spirit never warns you, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఖండించకపోతే, that means you are still in an old man. ఇంకా మనం పాత జీవితంలోనే ఉన్నాం. If any man is in Christ, is a new creature. క్రీస్తు యేసు ప్రభులో నూతనంగా చేయబడినప్పుడు, if any man in Christ, ఎవరైనా యేసు ప్రభులో ఉన్నప్పుడు, ఎవరైనా యేసు ప్రభులో ఉన్నప్పుడు, is a new creature. ఆయన నూతన సృష్టిగా So చేయబడ్డాడు. whoever have this new creature in Christ, అయితే ఎవరైనా నూతన సృష్టిగా యేసు ప్రభులో ఉన్నప్పుడు, whenever you tell lies, the Spirit of God will pinch you. ఎప్పుడైతే నువ్వు అబద్ధాలు ఆడతావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఖండిస్తాడు. This is number one quality. ఇది మొట్టమొదటి స్వభావం ఇది. A new man must be in Christ, may not lie. ఎవరైతే క్రీస్తు యేసు ప్రభులో నూతన సృష్టిగా చేయబడతారో వాళ్ళు అబద్ధాలు ఆడరు. Verse 27. 27వ వచనం. Ephesians chapter 4 verse 27. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. చాలండి. What the word of God says? దేవుని వాక్యం ఏం చెప్తుంది? Never give a place to the devil. అపవాదికి చోటు ఇవ్వకూడదు అని చెప్తుంది. So Satan many times tries us to take and place in our life. అయితే సాతాను ఎన్నోసార్లు మన గత జీవితంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. You want to take a place in our life. అది మన జీవితంలో అది ఉండి అది నడిపించాలని చూస్తుంది. You want to control our life. మన జీవితంలో అధికారం ఉండాలని చూస్తుంది. If you give respect to that call, you will be defeated. ఒకవేళ నువ్వు సాతానుకి నువ్వు చోటిస్తే నువ్వు ఊడిపోతావు. So never give place unto the sin. నువ్వు ఎన్నడే గాని నువ్వు పాపమునకు నువ్వు చోటు ఇవ్వకు. Never you give place to the devil. ఎప్పుడే గాని నువ్వు సాతాను కూడా చోటు ఇవ్వకు. If Satan gives it a tries, brings a temptation, ఒకవేళ సాతాను నిన్ను శోధిస్తే immediately you must pray. మీరు అప్పుడే ప్రార్థన చేసుకోవాలి. One day, ఒక రోజు there was a family. ఒక కుటుంబం ఉండే. Father was expired.
అక్కడ తండ్రి చనిపోయినాడు, mother and two sons are there. అక్కడ తల్లి ఇంకా ఇద్దరు కుమారులు ఉన్నారు. Like this Sunday, they have come to church. ఇదే రీతిగా ఆదివారం సంఘానికి వచ్చినారు. After church over, they went to home. సంఘం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినారు. So they had a lunch. అక్కడ వాళ్ళు భోజనం చేస్తున్నారు. So mummy serving to both son. అయితే తల్లి ఇద్దరు కుమారులకు అన్నం వడ్డిస్తుంది. What will be there Sunday today? సండే ఈరోజు ఏముంటుంది? చెప్పాలి. అదే ఉండే వాళ్ళ ఇంట్లో కూడా. వాళ్ళ ఇంట్లో కూడా అదే ఉండే. ఏముండే? చికెన్ ఉండే. సో మమ్మీ సర్వ్డ్ లెగ్ పీస్ టు ద స్మాల్ బాయ్. అయితే చిన్న పిల్లవానికి తల్లి ఏం చేసింది అంటే లెగ్ పీస్ వేసింది. అండ్ అదర్ ఎల్డర్ పర్సన్ పుట్ 2 బిగ్ పీసెస్ టు ద ఎల్డర్ సన్. ఇంకా పెద్దవానికి 2 ముక్కలు వేసింది చికెన్ వి. సో దెన్ మమ్మీ సెడ్ వి విల్ ప్రే. అప్పుడు మమ్మీ అన్నది మనం ప్రార్థన చేసుకుందాం. వి విల్ డు నా భోజనం when we have food we will pray. ఎప్పుడైతే మనం తినక ముందు మనం ప్రార్థన చేసుకుంటాం. సో మమ్మీ prayed. మమ్మీ ప్రార్థన చేసి సో దే kept like this and both son and they closed their eyes. అప్పుడు వాళ్ళు ఇద్దరు పిల్లలు ఇట్లా చేతులు పెట్టి కళ్ళు మూసుకున్నారు. సో what is there in the small son's plate? అయితే చిన్న పిల్లవాని ప్లేట్లో ఏముంది? లెగ్ పీస్ ఉంది. సో when they were praying, ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో the elder son got tempted. ఈ పెద్దవాడు శోధింపబడ్డాడు. అయ్యో మమ్మీ put the leg piece to him. అయ్యో మమ్మీ వానికి put the leg piece to me. అయితే మమ్మీ వానికి లెగ్ పీస్ వేసింది, నాకైతే వేయలేదు. సో in this prayer transaction is over. అయితే ఈ ప్రేయర్ జరుగుతుండగా వాళ్ళిద్దరి మధ్య ఆ ముక్కలు అనేవి ఇక్కడ అక్కడ మారిపోయింది. సో elder boy took the leg piece and kept in his plate and 2 pieces he kept in his brother's plate. అయితే పెద్దవాడు ఏం చేసినాడు అంటే ఆయన లెగ్ పీస్ తీసుకుని ఈయన దగ్గర ఉన్న 2 ముక్కలు ఈయనకి ఇచ్చేసినాడు. సో after this prayer is over. దీని తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత then the boy opened his eyes. ఎప్పుడైతే చిన్న పిల్లవాడు కళ్ళు తెరిచి చూస్తున్నాడో, మమ్మీ my leg piece is missing. మమ్మీ నా లెగ్ పీస్ నాకు కనిపిస్తలేదు. then see my Anna took my leg piece. అన్న తీసుకున్నాడు నా లెగ్ పీస్. then spiritually mother, అప్పుడు ఆత్మీయమైన తల్లి he said to the elder boy, అయితే పెద్దవానికి చెప్పింది, beta you are not supposed to do like this. నువ్వు అట్లా చేయొద్దు నాన్న అని చెప్పింది. This is sin. ఇది పాపము. సో you must never commit such sin. ఎప్పుడే గాని ఇట్లాంటి పాపం నువ్వు చేయొద్దు. such temptation comes, ఈ శోధన వచ్చినప్పుడు you must pray. మనం ప్రార్థన చేసుకోవాలి. how you must pray? మనం ఎట్లా ప్రార్థన చేసుకోవాలి? Lord, I am facing temptation. దేవా నేను శోధన ఎదుర్కొంటున్నాను, please help me. దయచేసి నాకు సాయం చేయండి. and help this Satan to go back. దేవా ఈ సాతాను నా నుంచి దూరపరచండి. సాతాను నన్ను వెనుక పంపించండి, నా వెనుక పంపించేయండి. who taught this? ఎవరు నేర్పించినారు? తల్లి. ఈ తల్లి సో నేర్పించింది. మదర్ taught this prayer to the elder boy. అయితే తల్లి ఈ పెద్దవానికి ఈ ప్రార్థన నేర్పించింది. then this boy said, అప్పుడు ఈ కుమారుడు అన్నాడు, మమ్మీ I prayed the same prayer. మమ్మీ అదే ప్రార్థన నేను చేసినాను. when I got tempted, ఎప్పుడైతే నేను శోధింపబడ్డానో, I said Satan go behind me. నేను అప్పుడు చెప్పినాను సాతాను నా వెనకాకి వెళ్ళిపో. సాతాన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు సాతాను ఎక్కడ ఉంది? నన్ను ఇట్లా తోసింది మమ్మీ, అందుకే చేసేసా. సో సాటన్ pushed me, I started doing సాతాను నన్ను తోసింది కాబట్టి నేను ఆ పాపం చేసినాను. సో many times we also face such temptation. ఎన్నో సార్లు మనం కూడా అటువంటి శోధన మనం కూడా ఎదుర్కొంటాం. సో how our prayer must be, అయితే మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి? Lord make this Satan away from me. దేవా ఈ సాతాను నా నుంచి తొలగించు అని ఉండాలి. సో don't pray that you back of me. అయితే ఎన్నడే గాని సాతాను నా వెనుకకు వేయండి అని ప్రార్థన చేయకండి. if definitely it will back of you, day by day it will push you to commit sin. ఒకవేళ సాతాను వెనకాలే ఉంటే అది రోజంపాటు రోజు నేను దొబ్బుతుంది ముందుకి. సో the second thing is, అయితే రెండోదిగా చూసినట్లయితే the word of God says, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, neither give place to devil. ఎన్నడే గాని సాతానికి చోటు ఇవ్వకండి. many of us will give a place to devil. మనం సాతానికి చోటు ఇస్తాం. what time the worship starts? ఎప్పుడు మనకి ఆరాధన ఆరంభించబడుతుంది? చెప్పాలి, నాకు తెలియదండి, మీరే చెప్పాలి. 10:30. ఎంతమంది 10:30కి వచ్చారు? ఎంతమంది వచ్చారు? నేను 45 కిలోమీటర్ల నుంచి 15 నిమిషాల ముందే ఉన్నాం. మీరు ఇక్కడే ఉన్నారు. దట్ మీన్స్ యు ఆర్ గివింగ్ ఎ ప్లేస్ టు డాష్. మీరు సాతానికి మీరు చోటిస్తున్నారు. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని వాక్యం ఏం చెప్తుంది? యు ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ది లార్డ్స్ టేబుల్ ఫర్ దెం. ఎవరైతే బల్లలో పాలు పొందుతారో వాళ్ళతో మాట్లాడుతుంది. ఇట్ ఇస్ నాట్ మై వర్డ్, నా వాక్యం కాదు. ఇట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. neither give a place unto devil. ఎన్నడే గాని సాతానికి చోటు ఇవ్వకండి. if you give place to devil, this is what it will going to happen in our life. ఒకవేళ మీరు సాతానికి చోటు ఇస్తే ఈ రీతిగా మన జీవితంలో జరుగుతుంది. verse 28, 28వ వచనము. Ephesians chapter 4 verse 28. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనము.
చాలండి. దొంగలివాడు ఇంకా దొంగలి ఉంటా. సో థర్డ్లీ వాట్ వీఆర్ డూయింగ్, మూడోదిగా మనం ఏం చేస్తున్నాం? వీఆర్ రాబింగ్ గాడ్స్ టైమ్. మనం దేవుని సమయాన్ని దొంగలిస్తున్నాం. నాట్ ఓన్లీ గివింగ్ ఎ ప్లేస్ టు డెవల్, మనం సాతానికి చోటు ఇవ్వడమే కాదు, వీఆర్ రాబ్ ద గాడ్స్ టైమ్. మనం దేవుని సమయాన్ని దొంగలిస్తున్నాం. రాబ్ ది గాడ్స్ టైమ్ మనం దేవుని సమయాన్ని దొంగలిస్తున్నాం. ఫర్ అదర్ ఎనీథింగ్. మనం వేరే పనుల వేటికైనా సరే విల్ గో 5 minutes బిఫోర్, 5 నిమిషాల ముందే వెళ్తాం. డియర్ స్టూడెంట్స్, మన స్టూడెంట్స్, విద్యార్థులారా, if you want to go for your examination hall, what time you will go? మనం ఎప్పుడైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తామో, ఎగ్జామ్ హాల్కి వెళ్తామో, ఏ సమయంకి వెళ్తాం? Dear brother, when you go to office, what time you will go? సోదరుడా, నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏ టైంకి వెళ్తావు? One day if you go, you could understand there is a salary cutting. ఒక రోజు నువ్వు లేట్కి వెళ్తే మనకు అర్థమవుతుంది శాలరీ కట్టింగ్ అనేది జరుగుతుంది. So for that we go everywhere in time. అందుకోసమే మనం సమయంకి వెళ్తాం. If you want to go to the native place, ఒకవేళ మన ఊరికి మనం వెళ్తే we go to the bus stop 5 minutes or 10 minutes before. మనం బస్ స్టాప్ కి 5 నిమిషాలు 10 నిమిషాలు ముందే వెళ్తాం. Everywhere in time except in the God's place. ప్రతి ఒక్క చోటకి మనం సమయానికి వెళ్తాం, కేవలం దేవుని మందిరానికే మనం రాము. The word of God says దేవుని వాక్యం ఏం that చెప్తుందంటే we may not stole God's time. మనం దేవుని సమయం దొంగలించకూడదని చెప్తుంది. If you do that, ఒకవేళ అది మనం చేస్తే, verse 30, 30 వచనము, చాలండి. The word of God says that we are grieving the Holy Spirit God. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం. Where is he? ఆయన ఎక్కడున్నాడు? Where is he, that Holy Spirit God? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మందిరంలోనా? మందిరంలో ఉన్నాడా? No. లేదు. God will never stay in the churches. దేవుడు ఎన్నడే గాని సంఘంలో ఉన్నాడు. God stays in the heart of man. దేవుడు మానవుడి యొక్క హృదయంలో ఉంటాడు. What the word of God says? దేవుని వాక్యం ఏం చెప్తుంది? Fox have hole, నక్కలకు బుర్రలు ఉన్నాయి, and the birds have the nest, పక్షులకు గూడ్లు ఉన్నాయి. but the Son of God never have place to stay. కానీ దేవుని కుమారుడికి ఉండడానికి చోటు లేదు. Why? ఎందుకు? This heart has become a rotten. ఎందుకంటే ఈ హృదయం అనేది చెడిపోయింది. ఇటు కుళ్ళిపోయింది. ఇది కుళ్ళిపోయింది. పాపంతో కుళ్ళిపోయింది. ఇది పాపంతో కుళ్ళిపోయింది. So this heart must be pure and holy, then God comes in our heart. ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడే దేవుడు వచ్చి ఉంటాడు. The word of God says in Revelation, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రకటన, I will stand upon the door of your heart and knock. If any man open the door of their heart, I will come and stay in their heart. నీ హృదయం తలుపు ద్వారం దగ్గర నేను నిలబడి తట్టుచున్నాను, ఎవరైతే తెరుస్తారో నేను లోపలికొచ్చి ఉంటానని అంటున్నాడు. He will stay in the heart of man. ఆయన మానవుడు ఒక హృదయంలో ఉంటాడు. So this heart will become holy. అప్పుడు ఈ హృదయం అనేది పరిశుద్ధం చేయబడుతుంది. So this heart will become holy. అప్పుడే ఈ హృదయం అనేది పరిశుద్ధ చేయబడుతుంది. When this heart is holy, ఎప్పుడైతే హృదయం అనేది పరిశుద్ధంగా ఉంటుందో, the Holy Spirit will speak to you every moment. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు ప్రతి ఒక్కసారి. What you are doing, it is wrong. నువ్వు ఏం చేస్తున్నావు అది తప్పు. If you are not guided by the Holy Spirit, ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకపోతే, if the Holy Spirit not instructing you, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించకపోతే, you are still old man. నువ్వు ఇంకా పాత పురుషుడుగానే ఉన్నావు. Still you are old man. నువ్వు ఇంకా పాత పురుషులాగానే If ఉన్నావు. any man is in Christ, is a new creature. ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వాళ్ళు నూతన సృష్టి. So today, అయితే ఈ రోజు in your heart, మీ హృదయంలో what thing is there grieving the Holy Spirit which is in you? అయితే ఈ రోజు మీ ఒక హృదయంలో ఏముంది దేవుని బాధపరిచే విషయం, దుఃఖపరిచే విషయం? కార్యాలు ఏం చేస్తున్నారు? That thing, the table speaks. Examine yourself. బల్ల దాని గురించే మాట్లాడుతుంది. మనల్ని మనం పరీక్షించుకోవాలి. So let us examine ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాం. Am I a new person or not? నేను నూతన సృష్టియా కాదా? Or still the old man is there? ఇంకా పాత వినాలు ఉన్నాయా? The word of God says, if any man is in Christ, is a new creature, all things must be passed away. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే క్రీస్తు యేసులో ఉన్నారో వాళ్ళు నూతన సృష్టి, పాతవి గతించిపోవాలి. What is that old thing has passed in your life? ఈ మీలో ఉన్న పాత జీవితాలు ఏవి గతించిపోయినాయి? ఏదేది గతించిపోవాలి? The lying lies. అబద్ధాలు అనేవి గతించిపోవాలి. Secondly, రెండవదిగా giving the place unto the devil. మనం అపవాదికి చోటు ఇస్తున్నాం. Thirdly, మూడోదిగా grieving the Holy Spirit God which is in you. మనం పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నాం. Examine yourself. మనల్ని మనం పరీక్షించుకుందాం. Am I doing this? నేను ఇదే చేస్తున్నానా? You must ask your soul. మనం మన ఆత్మను అడగాలి. ఓ నా ఆత్మ, are you obeying the Holy Spirit God which is in me? నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపిస్తున్నావా? So your heart must give a response to that. అప్పుడు నీ హృదయం అనేది స్పందించాలి. Yes.
అవును, I have been walking according to the Spirit of God, the God who is in my heart. నేను దేవుని ఆత్మ చేత నేను నడిపించబడుతున్నాను. If you are never led by the Spirit of God, ఒకవేళ నువ్వు ఎన్నడగా నేను ఆత్మ చేత if నడిపించబడకపోతే, you are never corrected by the Holy Spirit God when you commit sin, నువ్వు పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు సరి చేయబడకపోతే, that means you are still old man. నువ్వు ఇంకా పాత మనిషిగానే ఉన్నావు. See, this Holy Spirit is very important. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ప్రాముఖ్యము. So many people are thinking that, oh, Holy Spirit meant, oh, talking in the tongues and speaking languages. ఎన్నోసార్లు మనం అనుకుంటాం పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ అంటే మనం భాషలో మాట్లాడాలని. No need now. ఇప్పుడు అవసరం లేదు అది. Everybody have their own language. ఎవరి భాష వాళ్ళకు ఉంది. Everybody have their own language, Bible. ఎవరి బైబిల్ వాళ్ళకు ఉన్నాయి. On the day there was very few language. ఆ రోజులో కొన్ని భాషలే ఉండే. Very few people could know. ఎంతో కొంతమందికే తెలుసు. So the other language, the Holy Spirit could speak to them and teach them that language with the people who couldn't understand. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికైతే అర్థం కాలేదో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ భాష ద్వారా మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తుండే. If anybody over here, example, ఒకవేళ ఉదాహరణగా చూస్తే, if anybody is sitting over here, ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో not a single word of Telugu or single word of English could understand. ఒక చిన్న అక్షరం గాని తెలుగు గాని హిందీ గాని రాకుండా ఉంటే, If a Tamil person are there, ఒక తమిళ్ వ్యక్తి ఉంటే, or a Gujarati person is there, ఒక గుజరాతీ వ్యక్తి ఉంటే, he had come here to hear the word of ఇక్కడ God. దేవుని వాక్యం వినడానికి వచ్చినాడు. He doesn't know Telugu, he doesn't know English, ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. and God want to speak to that person. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాలని ఆశతో ఉన్నాడు. Then God gives the Holy Spirit to me. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకిచ్చి, Then suddenly when I speak with Gujarati or Tamil, హఠాత్తుగా నేను గుజరాత్ లోనో నేను తమిళ్లోనో మాట్లాడితే, that person can understand. అప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది. That is the Holy Spirit work. అది పరిశుద్ధాత్మ దేవుడు ఒక కార్యము. It must benefit to someone. అది ఎవరికొకరికి ఉపయోగకరంగా ఉండాలి. Then only that is the Holy Spirit. అప్పుడు అది పరిశుద్ధాత్మ దేవుడు. If you cannot understand what I'm telling, ఒకవేళ నేనేం మాట్లాడుతున్నా నీకు అర్థం కాకుండా ఉన్నట్లయితే, that is no use of Holy Spirit. అది ఉపయోగకరమే కాదు. So many people will speak the tongues. అందుచేత ఎంతో మంది భాషలో మాట్లాడతారు. Oh, the many people say నీకు ఆత్మ లేకపోతే నువ్వు విశ్వాసివే కాదు. ఆత్మ వేరే అండి. You cannot compare that spirit into this. మనము దీన్ని మనం వేరు చేయలేము. The Holy Spirit which comes it must have to benefit anything. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వస్తుందో అది మనకు ఉపయోగకరంగా ఉండాలి. మనుషులకు ఉపయోగకరంగా ఉండాలి. Then only there is a value of the Holy Spirit. అప్పుడే దానికి ఒక విలువ అనేది ఉన్నది. So you and I must have that Holy Spirit. అయితే మీరు నేను ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత, what type of Holy Spirit we need? ఎటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి? Which can stop commit sin. ఏదైతే మనం పాపం చేయకుండా ఆపుతుందో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. కావాలి. Important is last days. ఈ ఆఖరి దినాల్లో ఎంతో ప్రాముఖ్యము. నీ విశ్వాసమును నువ్వు కాపాడుకోవాలి. నీ రక్షణని నువ్వు కాపాడుకోవాలి. This is all works through the Holy Spirit. ఇవన్నీ కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే జరగబడతాయి. If I tell lies, ఒకవేళ నేను అబద్ధాలు ఆడితే, immediately the Holy Spirit God must speak to me. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాలి. ఓ ప్రీచర్, ఓ సేవకుడా, ఓ బోధకుడా, ఓ బోధకుడా, ఇంతసేపు బోధ చేసినావే, నువ్వే అబద్ధం చెప్తే ఏంటి సార్? That is the Holy Spirit. అది పరిశుద్ధాత్మ దేవుడు. That is important. అదెంతో ప్రాముఖ్యం. Which stops to commit sin. ఏదైతే మనం పాపం చేయకుండా ఆపుతుందో అది పరిశుద్ధాత్మ దేవుడు. If you going on doing one by one, ఒకవేళ నువ్వు అదే పాపం చేసుకుంటా కొనసాగుతుంటే, totally you lost the salvation. నువ్వు నీ రక్షణనే కోల్పోతావు. You have lost your fellowship with God. నీ సావాసం దేవునితో కోల్పోతావు. You will lose the heavenly kingdom of God. నీ పరలోక రాజ్యం కోల్పోతావు. All will start with a very small thing. అందరెంతో చిన్న విషయాల ద్వారా ప్రారంభిస్తారు. A big thief will never become one day big thief. ఒక పెద్ద దొంగ ఎన్నడూ హఠాత్తుగా పెద్ద దొంగ కాడు. He will start with a small pencil. ఆయన పెన్సిల్ తో దొంగతనం ప్రారంభిస్తాడు. He will start with a small thing. ఆయన ఎంతో చిన్న విషయంతో ప్రారంభిస్తాడు. Later he became a big sinner. అప్పుడు ఎంత పెద్ద పాపి అయిపోతాడు. So which is a smallest sin? అయితే చిన్న పాపం అంటే ఏంటిది? ఇప్పుడే చెప్పాను కదా, అబద్ధాలు చెప్పాలా? అబద్ధము ఆడుట మానువేర్. సో we may not lie against for anything. మనం ఏ విషయంలో గానీ అబద్ధం ఆడకుండా ఉండాలి. So this is what the Lord want to examine ourselves before we take part in the Lord's table. మనం బల్లలో పాల్పొందకుండా దేవుడు మనల్ని పరీక్షించుకోవాల్సిందే ఇదే. Let us examine ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాం. In one day how many time I lie?
ఒక్క రోజులో ఎన్నిసార్లు నేను అబద్ధాలు ఆడతాను. Secondly, రెండవదిగా in a week or in a day, how many time I'll give a place unto the devil. నేను ఒక వారంలో గాని ఒక రోజులో గాని ఎన్నిసార్లు నేను సాతానుకు చోటిస్తున్నాను. Thirdly, మూడవదిగా how many time I deny the Spirit of God. ఎన్నిసార్లు నేను పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నాను. How many time I grieve the Spirit of God which is in me. ఎన్నిసార్లు నాలో నా పరిశుద్ధాత్మ దేవుని నేను దుఃఖపరుస్తున్నాను. If you realize the Holy Spirit can't tell you and show you how many time you do all these things. ఒకవేళ నిన్ను నువ్వు పరీక్షించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపెట్టినట్లయితే, If he shows you, ఒకవేళ నీకు చూపెట్టినట్లయితే, so what you must do? అప్పుడు నువ్వేం You చేయాలి? must confess. మనం ఒప్పుకోవాలి. You must confess to the table. మనం బల్ల దగ్గర ఒప్పుకోవాలి. Lord, I have failed. దేవా నేను పడిపోయినాను. When I open my mouth, immediately comes the lies. నేను ఎప్పుడైతే నా నోరు తెరుస్తానో అబద్ధాలే వస్తాయి. But Bible says, కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది అబద్ధమాట మాని. అబద్ధం ఆడడం మానేయాలి. Lord, today, దేవా ఈ రోజు hereafter I will never tell any lies. ఇప్పటి నుండి నేను అబద్ధాలు ఆడను. Secondly, రెండవదిగా, Lord, I will never give the place unto devil. దేవా నేను ఎన్నడే గాని సాతానికి చోటు I'll ఇవ్వను. never give place unto the world. దేవా నేను లోకానికి చోటు ఇవ్వను. I never give a place unto the lust. దేవా నేను ఎన్నడే గాని ఆశకి నేను చోటు ఇవ్వను. I'll give to you. నేను నీకు ఇస్తాను. All my time, the rest of time, I will give unto you. నా సమయం అంతా నీకు ఇస్తాను. Thirdly, మూడవదిగా, Lord, I will never grieve the Holy Spirit, God which is in me. దేవా నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను ఎన్నడే గాని దుఃఖపరచను. When it will come, ఎప్పుడు అది వస్తుంది? when the Holy Spirit God will come, ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు? not when you're dipped in the water. నీవు బాప్టిజం ఇచ్చినప్పుడు నీళ్ళలో ముంచినప్పుడు The కాదు. Holy Spirit God will come when you accepted the Lord Jesus in your heart. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నీ రక్షకుడిగా నీ హృదయంలో అంగీకరించినావు అప్పుడే వస్తాడు When your పరిశుద్ధాత్మ sins దేవుడు. are forgiven. ఎప్పుడైతే నీ పాపాలు When క్షమింపబడ్డాయో, you have believed that Lord Jesus died and rose again. ఎప్పుడైతే యేసు ప్రభువు మరణించి తిరిగి లేచాడని నువ్వు నమ్ముతావో, That time the Holy Spirit come and stands to you. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. Then day by day the Spirit of God works in you. రోజంబడి రోజు అప్పుడు దేవుని కార్యము Oh, పరిశుద్ధాత్మ you దేవుడు must go కార్యం to the పనిచేస్తుంది. church. నువ్వు సంఘానికి వెళ్ళాలి. You must read the word of God. బైబిల్ గ్రంథం చదవాలి. Oh, you will not walk all these days you have been walking. ఇన్ని రోజులు నువ్వు నడుస్తున్నావు. ఎట్లా నడిచావో ఎట్లా నడిచావో అలాగా నడవకూడదు. అలాగా నడవకూడదు. You must leave all your worldly friends. నీ లోక స్నేహితులందరినీ You విడిచిపెట్టాలి. all leave your old habits. నీ పాత స్వభావాలని విడిచిపెట్టాలి. Who told you all this? ఎవరు చెప్పినారు నీకు ఇవన్నీ? The Spirit of God. పరిశుద్ధాత్మ దేవుడు So చెప్పినాడు. that Spirit of God everybody have. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అందరం పొందుకున్నాం. But what we will do కానీ ఇప్పుడు మనం ఏం when చేస్తాం? temptation comes? ఎప్పుడైతే శోధన వస్తుందో We overlap it. మనం దాన్ని దాటి వేస్తాం. ఏం కాదు, ఏం కాదు. అందరు చక్కగా ఉన్నారా? అందరు చక్కగా ఉన్నారా? Don't examine others. వేరే వాళ్ళని పరీక్షించకండి. That's what the word of God says in దేవుని 1 గ్రంథం Corinthians 11:28. మొదటి కొరింథీయులు 11:28 అదే చెప్తుంది. Examine yourself. నిన్ను నువ్వు పరీక్షించుకో. So let us examine and take part in the Lord's table. మనల్ని మనం పరీక్షించుకుని బలలో పాల్పొందుదాం. How we are. మనం ఏ రీతిగా ఉన్నాం? How we are. మనం ఎట్లున్నాం? God's coming is very near. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. Any moment he may come. ఎప్పుడైనా రావచ్చు. We must be very faithful unto him. మనం ఎంతో నమ్మకంగా ఉండాలి దేవుడికి. We'll read one word. మనము Matthew chapter భాగం 5 చదువుకుందాం. మత్తయి 5వ అధ్యాయము verse 48. 48వ వచనము. మత్తయి 5వ అధ్యాయము 48వ వచనం. చాలండి. How is your life today? మీ జీవితం ఏ విధంగా Are ఉంది ఈ you రోజు? perfect with the Lord? మీరు పరిపూర్ణంగా ఉన్నారా? His coming is very soon. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. Any moment he may come. ఎప్పుడైనా రావచ్చానా? He may come any moment. ఆయన ఎప్పుడైనా రావచ్చు. So let us live in a perfect life, మనం పరిపూర్ణ గల జీవితం which is జీవిద్దాం. well pleased unto God. ఏదైతే దేవునికి ఇష్టకరంగా ఉంటుందో. Oh Lord, I want to live a perfect life ఓ unto దేవా you. నాకు పరిపూర్ణమైన జీవితం జీవించాలని ఉంది. God wants such perfect people దేవునికి అట్లాంటి వారు కావాలి. who live a perfect life. ఎవరైతే పరిపూర్ణంగా జీవిస్తారో. Secondly, రెండోదిగా Leviticus chapter 20 లేవికాండము 20వ అధ్యాయము verse 26. 26వ వచనము. లేవికాండము 20వ అధ్యాయము 26వ వచనము. What the word of God says? దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, Be ye holy that I have separated you from this world. మీరు పరిశుద్ధులై ఉండుడి కాబట్టి, ఎందుకంటే మీరు లోకం నుంచి మిమ్మల్ని వేరుపరిచినాను. You are to live an holy life. మీరు పరిశుద్ధమైన జీవితం జీవించాలి. 1 Peter మొదటి పేతురు chapter 1 మొదటి అధ్యాయము verse 15. 15వ వచనము. 1 Peter మొదటి పేతురు 15వ అధ్యాయము మొదటి వచనము. 1 Peter మొదటి పేతురు chapter 1 మొదటి అధ్యాయము verse 15. 15వ వచనము.
ఏం రాయబడి ఉంది? ఏం రాయబడి ఉంది ఇక్కడ? మీరు పరిశుద్ధంగా ఉండ. యు మస్ట్ బి హోలీ, ఇట్ ఇస్ రిటర్న్. మీరు పరిశుద్ధులుగా ఉండాలని రాయబడి ఉంది. సో బిలవర్డ్, ప్రియమైన వారలారా, are we living a perfect life in these last days? మనం ఈ ఆఖరి దినాలలో పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నామా? Are we living in a holy life? మనం పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నామా? The word of God says it is written. దేవుని వాక్యం చెప్తుంది ఇది రాయబడి ఉంది. Be we holy. మీరు పరిశుద్ధంగా ఉండండి. Thirdly, మూడవదిగా Revelation ప్రకటన గ్రంథము chapter 2. రెండవ అధ్యాయము. Revelation chapter 2. ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము verse 7. 7వ వచనము. చాలండి. Thirdly, the word of God says, మూడోదిగా దేవుని వాగ్దానం ఏం చెప్తుందంటే be an overcomer. మీరు జయించేవారిగా ఉండాలి. We want to be an overcomer. మీరు జయించేవారుగా ఉండాలి. Overcome every temptation. మీరు ప్రతి ఒక్క శోధనని జయించాలి. The word of God says, దేవుని వాగ్దానం చెప్తుంది we must be an overcomer. మీరు జయించేవారుగా ఉండాలి. Why? Because he is going to come. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు. There is a song. ఒక పాట ఉంది. జయించేవారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. His coming is very near. ఆయన రాకడ బహు సమీపంగా Any ఉంది. moment is going to come. ఏ సమయంలో రావచ్చు. All the creation could understand something is going to happen in లోక this సృష్టి world. మొత్తం అర్థం చేసుకుంది ఏదో జరగబోతుంది. The scientists could know that something is going to happen very శాస్త్రవేత్తలు అర్థం soon. చేసుకున్నారు ఏదో జరగబోతుంది సమీపంలో. The world knows that లోకమంతా something is తెలుసు. going to happen. లోకమంతా తెలుసు ఏదో జరగబోతుంది. No nations have been love to any nation. దేశాలకు దేశ పట్ల ప్రేమ లేదు. All have an enmity. ప్రతి ఒక్కరికి శత్రుత్వం ఉంది. Not even one country living a peaceful today. ఒక్క దేశం కూడా శాంతియుతమైన జీవితం జీవిస్తలేదు. All the country are bit still in a very dangerous ప్రతి ఒక్క situation. దేశం కూడా భయంకరమైన స్థితిలో ఉంది. My Bible says, నా బైబిల్ గ్రంథం when చెప్తుంది he is going to come, ఎప్పుడైతే ఆయన వస్తాడో there will be no peace to the nation. అక్కడ లోకంలో శాంతి ఉండదు. There will be wars. అక్కడ యుద్ధాలు ఉంటాయి. What you couldn't hear, you will be here. ఏదైతే నువ్వు వినకూడదు అదే వింటావు. What you have never seen, you are going to see. ఏదైతే నువ్వు చూడకూడదు అదే చూస్తావు. Is it happening or not? ఈ దినాలు అవుతుందా అవుతుందా కాదా? It's true, it is happening. అది నిజమే. ఇప్పుడు It all అవుతుంది. speaks about his coming is very near. ఇవి అన్ని ఆయన రాకడ బహు సమీపంగా Bible మాట్లాడుతుంది. says, I'll come very soon. బైబిల్ గ్రంథం చెప్తుంది నేను త్వరగా రాబోతున్నాను. I'll come like a thief. నేను దొంగ వలె వస్తున్నాను. I'll come suddenly. నేను హఠాత్తుగా వస్తాను. And everything will happen with a twinkling of eye. ఇవన్నీ ఒక క్షణంలో అయిపోతాయి. కన్ను కన్ను రెప్పపాటున అయిపోతున్నాయి. ఇది కన్ను రెప్పపాటున అయిపోతాయి. కన్ను రెప్పపాటు ఎంతసేపు కొట్టుకుంటుందండి? Nobody know the time, how fast this eye leads. ఈ కన్ను రెప్పలు ఎంత త్వరగా కొడుతున్నాయో దీనికి టైం అనేది లేదు. So fast he will come and do all his work. ఎంతో త్వరగా ఇవన్నీ వచ్చి ఆయన కార్యం ముగించుకుంటాడు. When he's going to come in the midday, ఎప్పుడైతే ఆయన మధ్యాకాశంలో వస్తాడో a perfect people, ఆయన పరిపూర్ణ గలవారు, who have been perfect people, ఎవరైతే పరిపూర్ణత చెందినారో, who are living in a holy people, ఎవరైతే పరిశుద్ధంగా జీవించినారో, and who have been overcoming people, ఎవరైతే జయించిన వారుగా ఉన్నారో, they will caught up in the midday. వాళ్ళే ఎత్తబడతారు. They will be with the Lord. వాళ్ళు దేవుడితో ఉంటారు. They will be going with the Lord, with the kingdom of God. వాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్తారు forever and ever with him. ఎన్నటికీ శాశ్వతంగా. Not all can go into that kingdom of God. అందరూ వెళ్ళలేరు అక్కడికి దేవుని రాజ్యంలోకి. That is not an Santa. అది ఒక మార్కెట్ కాదు. That everybody can go over there. అందరూ అక్కడ వెళ్ళడానికి. That is a holy place. అది పరిశుద్ధ స్థలము. Holy people will go there. అది కేవలం పరిశుద్ధులు అక్కడికి వెళ్తారు. That holy people. ఆ పరిశుద్ధులు ఎవరు? Who got overcome in this world. ఎవరైతే ఈ లోకంలో జయించేవారు ఉన్నారో వాళ్ళే పరిశుద్ధులు. Who overcome for the Lord Jesus. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు కొరకు జయించేవారు ఉన్నారో, living a perfect life for the Lord Jesus. ఎవరైతే పరిపూర్ణంగా జీవిస్తున్నారో దేవుని కొరకు, caught up in the midday. వాళ్ళే ఎత్తబడతారు. Very soon is going to happen. ఇది త్వరగా జరగబోతుంది. Any moment is going to happen. ఎప్పుడైనా జరగబోతుంది. How is your life? మీ జీవితం ఏ రీతిగా ఉంది? Dear brother, how is your life? సోదరుని జీవితం ఏ విధంగా ఉంది? Dear sister, how is your life? సోదరి ఏ విధంగా ఉంది నీ జీవితం? Is going to come very soon. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. The trumpet has given to the angels. బూరలు దూతలకు ఇవ్వబడ్డాయి. Please, one word will read and close. ఒక భాగం చదువుకుందాం. ఎజెకియల్ chapter 7. 7వ అధ్యాయము. ఎజెకియల్ గ్రంథము 7వ అధ్యాయము. The word of God says, దేవుని వాక్యం చెప్తుంది, he has given already trumpet to the angels. ఆయన బూరలు దేవదూతలకు ఇవ్వబడ్డాయి. But they are not blowing it. కానీ వాళ్ళు ఇంకా ఊదడం లేదు. Why? ఎందుకు? The word of God says, దేవుని వాక్యం it చెప్తుంది, waiteth for you. మీ కొరకు ఇంకా వేచి ఉంది. Ezekiel chapter 7.
ఎజికేల్ గ్రంథము 7వ అధ్యాయము verse 2. 2వ వచనము. చదవండి, ముగించుకుందాం. చదవండి. ఆ, 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 ఆ. నాలుగు దిక్కులు అంతం వచ్చిందంటే అర్థం ఏంటి? ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. దక్షిణ ఉత్తర ఇదే దేశం, ఇదే లోకము, ఇదే లోకము. ఫర్ దిస్ ఎండ్ ఇస్ కమ్ వెరీ నియర్. దీని కొరకు అంతం అనేది ఎంతో సమీపంగా ఉంది. సో ఇస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. ఆయన ఎంతో త్వరగా రాబోతున్నాడు. verse 14. 14వ వచనము. Ezekiel chapter 7 verse 14. ఎజికేల్ 7వ అధ్యాయము 14వ వచనము. చాలండి. సో ద లార్డ్ జీసస్ గివెన్ ఎ ట్రంపెట్ టు ది ఏంజల్స్. అయితే దేవుడు దేవదూతలకి బూరలు ఇచ్చేసినాడు. అండ్ వాట్ ఇస్ సెడ్? ఏం చెప్పినాడంటే, డోంట్ బ్లో ఇట్. మీరు ఇప్పుడే ఊదకండి. ఇఫ్ హి బ్లోస్ దెన్ ద లార్డ్ జీసస్ విల్ కమ్. ఒకవేళ మీరు ఊదితే యేసు ప్రభువు రాకడ వచ్చేసినట్లే. వై ఇట్ హస్ స్టాప్డ్? ఎందుకు అది ఆపివేయబడ్డది? 6వ వచనము. 6వ వచనం. 7వ అధ్యాయం 6వ వచనం. గట్టిగా చదవండి. అది నీ కొరకు కనిపెట్టుచున్నది. నీ కొరకు సోదరుడా, నీ కొరకు సహోదరి, నీ కొరకు. ఆ బూరము ఆగకుండా యేసు ప్రభు ఆపిండు. ఇఫ్ హి హస్ బ్లోన్, ఒకవేళ ఆయన ఊదితే, ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్, నువ్వు పరిపూర్ణంగా ఇఫ్ యు ఆర్ నాట్ హోలీ, నువ్వు పరిశుద్ధంగా ఉండకపోతే, యు హావ్ నాట్ బీన్ ఓవర్కమర్, ఒకవేళ నువ్వు జయించేవాడు ఉండకపోతే, who you may be, నువ్వు ఎవరైనా కావచ్చు. whether I preach, ఒకవేళ నేను బోధిస్తే, the brother who is translating, ఎవరైతే తర్జుమా చేస్తున్నారో, or you are been listening, నువ్వు వింటున్న వాడివి, who you may be, నువ్వు ఎవరైనా కావచ్చు. if you never live a perfect life, ఒకవేళ నువ్వు పరిపూర్ణ జీవితం you never జీవించకపోతే, live a holy life, నువ్వు పరిశుద్ధ జీవితం if you జీవించకపోతే, never live an overcoming నువ్వు life, జయించే జీవితం జీవించకపోతే, if he blows the trumpet, ఒకవేళ ఆయన ఊదితే బూరాది, will be left over, నువ్వు విడిచిపెట్టేవాడిగా will ఉంటావు. be left over. నువ్వు విడిచిపెట్టబడతావు. But the word of God says, దేవుని వాక్యం ఏం in చెప్తుందంటే, verse 6, 6వ వచనం, అది నీ కొరకు. కనిపెట్టుచున్నది. What a wonderful grace we have in Christ. ఎంత గొప్ప కృప మనకి యేసు ప్రభుల వారిలో ఉంది. So in this grace prayer, ఈ కృపకాలములో if Lord is speaking to you, ఒక దేవునితో మాట్లాడితే, yes, I am not living a perfect life, అవును నేను పరిపూర్ణ గల జీవితం I am not జీవిస్తలేను, living in a holy నేను life, పరిశుద్ధ జీవితం I am జీవిస్తలేను, not living an overcoming నేను life, జయించే జీవితం జీవిస్తలేను. Lord, I am sorry, దేవా నన్ను క్షమించు, please forgive me, దేవా నన్ను క్షమించు, Lord, give me one opportunity, దేవా నాకు ఒక అవకాశం ఇవ్వండి. I will fall on your feet, ఆయన పాదాల మీద పడదాం. oh, I will ask forgiveness, నేను క్షమాపణ అడుగుతాను. Lord, forgive me. దేవా నన్ను క్షమించు. Bible says, బైబిల్ గ్రంథం if చెప్తుంది, you confess by your mouth, is ready to forgive నీ you, నోరు ద్వారా నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. he will forgive you. ఆయన నిన్ను క్షమిస్తాడు. Can you come to the Lord? మనం దేవుని దగ్గరకు వస్తామా? Lord, forgive me, దేవా నన్ను I క్షమించండి, never lived a perfect నేను life, పరిపూర్ణ జీవితం ఎన్నడగా I never జీవించలేదు, lived an holy life, నేను పరిశుద్ధ జీవితం because జీవించలేదు. it is written, ఎందుకంటే ఇక్కడ be రాయబడింది, ye holy, it is written. ఇక్కడ పరిశుద్ధంగా ఉండాలని రాయబడింది. Oh, I didn't live an holy life. నేను పరిశుద్ధ జీవితం జీవించలేదు. Failure in every part of my life, ప్రతి ఒక్క జీవితంలో నా జీవితంలో పతనమే ఉంది. I couldn't overcome. నేను జయించేవాడిగా లేను. I'm sorry, Lord. దేవా నన్ను క్షమించు. If you fall straight on the feet of the Lord, ఎప్పుడైతే దేవుని పాదాల మీద మనం పడిపోతామో, సాగిల పడియావో, సాగిల పడతామో, నీకు క్షమాపణ, నీకు క్షమాపణ ఉంది. you will be restored. మీరు సమకూర్చబడతారు, మీరు సమకూర్చబడతారు. ఆశ ఉందా? Do you have that desire? ఆశ నీలో ఉందా? Oh, I want to fall straight at the feet of the Lord and ask నేను forgiveness. దేవునికి సాగిల పడితే నేను క్షమాపణ అడుగుతాను, నా ఆశ ఉందా? Lord, I never lived a perfect life. అవును దేవా, నేను ఎన్నడే కానీ పరిపూర్ణ జీవితం I never జీవించలేదు, lived an holy life. నేను పరిశుద్ధ జీవితం జీవించలేదు, Oh, I never lived an overcoming నేను life. జయించే జీవితం జీవించలేదు. Every day defeated life. ప్రతి ఒక్క రోజు నేను ఊడిపోయినాను. ఓట జీవితమే నా జీవితం ఊట అంతా జీవితమే, ప్రభువా. నా జీవితం అంతా ఊటమే. ఒక్కసారి ప్రభువా నన్ను క్షమిస్తావా? I want to be with you. దేవా నాకు నీతో ఉండాలని ఆశ ఉంది, I want to be in your kingdom. నీ రాజ్యంలో ఉండాలని ఉంది. Oh Lord, I don't want to lose that kingdom. దేవా రాజ్యం కోల్పోవాలని లేదు. Please forgive me. దేవా నన్ను క్షమించండి. Will you pray this? ఈ ప్రార్థన మనం Will you చేద్దామా? restore? Will you సమకూర్చబడతారా? మనం Will you ఒప్పుకుంటారా? confess? Will you confess? ఒప్పుకుంటారా? Is ready to forgive. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. His ears are attentive toward your confess. ఆయన చెవులు మీ ప్రార్థన పట్ల, మీ ఒప్పుకోలుకి వేచి చూస్తున్నాయి. When my son, my daughter will confess. ఎప్పుడు ఒప్పుకుంటారు నా కుమారుడు, నా కుమార్తె? Every day he was expecting your confess. ప్రతి ఒక్క రోజు ఆయన మన ఒప్పుకోలకు ఆశపడి ఉన్నాడు. But all the days you have been ignoring. కానీ ప్రతి ఒక్క రోజు ఆయన తృణీకరించేస్తున్నాం. But today కానీ ఈ రోజు is a precious day in your life. ఇది ఎంతో శ్రేష్టమైన రోజు నీ Don't జీవితంలో. be adamant and go out. మీరు ముండిగా ఉండి మీరు బయటకు వెళ్ళకండి. If Lord has visited you,
నిన్ను దర్శిస్తే, Yes, He is speaking to you. నీతో మాట్లాడితే, Yes, my daughter, my son. అవును నా కుమారుడా, నా కుమార్తె, Your life is not perfect before me. మీ జీవితము నా ఎదుట పరిపూర్ణంగా లేదు. Oh, your life is not holy before me. నా ఎదుట మీ జీవితం పరిశుద్ధంగా లేదు. Your life is not an overcoming life, defeated life. నా ఎదుట మీ జీవితం జయించే వారిగా లేదు. That's the reason I sent my servant to tell you. అందుకొరకే నా దాసుని మీ యొద్దకు పంపించినాను. Will you hear the voice of God? మీరు దేవుని స్వరం వింటారా? Then surrender your life to the Lord. అప్పుడు మీ జీవితం దేవునికి అప్పగించుకోండి. If you are adamant, ఒకవేళ నువ్వు ముండివానిగా ఉంటే you will face the consequence for that. మీరు దీనికి భిన్నంగా ఎదుర్కొంటారు, పరిస్థితులు ఎదుర్కొంటారు. What you sow, మీరు ఏదైతే విత్తుతారో, చెప్పాలండి జాగ్రత్త. మీరు ఏదైతే విత్తుతారో, మీరేం విత్తుతున్నారో డైలీ మీకు తెలుస్తూనే ఉంటుంది. యు నో ఎవ్రీ డే వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యు ఆర్ సోయింగ్. మనం ఏమైతే చేస్తున్నాం, ఏదైతే విత్తున్నామో మనకు తెలుసు. బట్ నౌ కానీ ఈ రోజు స్టాప్ దట్ అండ్ కమ్ టు ద లార్డ్. అది ఆపివేసి మనం దేవుని దగ్గరకు వద్దామా? లెట్స్ ప్రే. మనం ప్రార్థన చేసుకుందాం. లెట్ us come on your knees. మనం మోకాలపైకి వద్దాం. Don't look here and there. అక్కడిక్కడ చూడకండి. It is a time to reconcile with the Lord with a newness. మనము నూతన జీవితంగా దేవుని దగ్గర మనం సరి చేసుకున్న శ్రేష్టమైన సమయం. If Lord has visited you and spoke to you, దేవుని దర్శించినట్లయితే, నీతో accept the మాట్లాడినట్లయితే, call of the Lord Jesus దేవుని పిలుపుని అంగీకరించండి. and confess your failures. మనం ఎక్కడైతే పడిపోయినా ఒప్పుకుందాం. Please don't open your eyes. It's a very precious time. మీరు కళ్ళు తెరిచి అక్కడిక్కడ చూడకండి. ఎంతో శ్రేష్టమైన సమయం. It is a communication before you and God. ఇది దేవునికి నీ పట్ల ఉన్న సంభాషణ. It is time which you can take this opportunity. ఈ అవకాశము మీరు తీసుకోవాలి. Don't forgo this opportunity. ఈ అవకాశాన్ని మీరు తృణీకరించకండి. It may not come again. ఇది మళ్ళా వస్తుందో రాదో. Oh, the death may come, మరణం రావచ్చు, or as he may come. లేకపోతే దేవుడైనా రావచ్చు. So take a right decision the right time. సరైన నిర్ణయం సరైన స్థితిలో తీసుకోండి. Ask Lord, I'm sorry. దేవుని అడగండి, దేవా నన్ను I క్షమించండి. never lived a perfect life. నేను ఎన్నడే కానీ పరిపూర్ణ జీవితం I never జీవించలేదు. lived an holy life. నేను పరిశుద్ధ జీవితం I జీవించలేదు. never lived an overcoming life. నేను జయించే జీవితం జీవించలేదు. All the days of my life is defeated. దేవా నా జీవితం అంతా ఊడిపోయినాను. Lord, I want to come unto you with an emptiness. దేవా ఖాళీ అయిన స్థితిలో నేను వస్తున్నాను. Please restore me. దేవా నన్ను సమకూర్చండి. Can you pray this? ఈ ప్రార్థన మీరు చేయనట్లయితే Let us pray. Loving Heavenly Father, నా ప్రేమగల ప్రియ పరలోకం తండ్రి, we praise and thank Thee for Thy holy presence in our midst. దేవా మరొకసారి మీ సన్నిధి మా పట్ల ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటాం. Speaking to us, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. for showing our failure. దేవా మా పతనాలు చూపెట్టేందుకు వందనాలు.